ప్రైజ్ లార్డ్ అందరికీ దేవుని నామానికి మహిమ కలుగునాక. దేవుడి ఈరోజు ఏ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారో చదువుకుందాం. ఇర్మియా 8వ అధ్యాయము 4 మరియు 5 వచనములు. మరియు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము. మనుషులు పడి తిరిగి లేవకుందురా? తొలగిపోయిన తరువాత మనుషులు తిరిగి రారా? యెరూషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు? వారు మోసము ఆశ్రయము చేసుకొని తిరిగి రామని ఎలా చెప్పుచున్నారు? చూసారా, ఎంత చక్కటి వాక్యం ద్వారా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. పడిపోయినా కూడా మీరు తిరిగి రాకుండా ఉంటారా అని మాట్లాడుతున్నారు. వెళ్ళిపోయినా కూడా, తొలగిపోయిన తర్వాత కూడా మనుషులు తిరిగి రారా అని మాట్లాడుతున్నారు. ఎంతమంది ఇలా నేను చేసేదే కరెక్ట్, నా ఆలోచనలే కరెక్ట్, నేను ఏదైతే చేస్తున్నానో అదే నాకు కావాలని దేవునికి విరోధంగా చేస్తూ, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ దూరంగా వెళ్ళిపోయి ఉన్నారు. ఇక్కడ దేవుడు అదే మాట్లాడుతున్నాడు. వారు మోసంను ఆశ్రయము చేసుకొని తిరిగి రామని ఎలా చెప్పుచున్నారు అంటే, ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. మన ఆలోచనలు కరెక్ట్ ఉన్నాయా, లేదంటే దేవునికి విరోధంగా ఉన్నాయా? మన ఇష్టాలే మనకు జరగాలని, దేవునికి ఇష్టం లేకపోయినా ఏం కాదు, నా ఇష్టం జరిగితే చాలని మీరు అనుకుంటున్నారా? అయితే దేవుడు మాట్లాడుతున్నారు, మీరు చేసేది మోసము, దేవునికి విరోధంగా మనం చేసేది మోసమని దేవుడు ఎంచుతున్నారు. అంటే మీ ఇష్టాలు అవి కరెక్టేనా, అవి దేవుని చిత్తంలో ఉన్నాయా, లేదా దేవునికి విరోధంగా ఉన్నాయా? నేను దేవునికి విరోధంగా దూరం వెళ్ళిపోయి నా ఇష్టాల కొరకు ప్రయాసపడుతున్నానా? ఒక్కసారి ఆలోచించండి. మీరు ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉంటే దేవునికి మొరపెట్టుకునండి, తిరిగి ఆయన లేపుతాడు. కానీ పడిపోయి మీరు చేస్తున్న చేష్టలే దేవునికి విరోధంగా అయ్యి అవి దేవుని మోసం చేస్తూ ఉన్నాయని వాక్యంలో సెలవిస్తున్నారు ఇక్కడ. సో మనం చేసే ప్రతి ఒక్క పని దేవునికి మహిమకరంగా ఉండాలి తప్ప దేవునికి విరోధంగా ఉండకూడదు, దేవుని కించపరిచే విధంగా ఉండకూడదు, దేవుని దూషణకి కారణం అవ్వకూడదు. సో పడిపోయిన మనము తిరిగి దేవుని దగ్గరికి వెళ్దాము. పడిపోయిన నీతిమంతులు 7 మార్లు పడిపోయినా తిరిగి దేవుడు లేపుతాడంట వాళ్ళని. సో మనం పడిపోయినా కూడా లేవనెత్తడానికి దేవుడు ఉన్నాడు. మన శక్తి, మన జ్ఞానము మనది సరిపోదు. దేవుని విడుదల కావాలి మనకు. దేవుని విడుదల వల్లనే మనం విడిపింపబడతాం. బంధింపబడి ఉన్న మనల్ని దేవుడు విడిపిస్తాడు. సో మీరు దూరం అయ్యానని, నేను దేవునికి ఇన్ని రోజులు మోసం చేశానని బాధపడకండి, దిగులు పడకండి. విడిపించే దేవుడు అతనే ఉన్నాడు. నువ్వు ఎంత దూరం వెళ్ళిపోయినా తిరిగి చేర్చుకునే దేవుడు అతనే ఉన్నాడు. కానీ దానికి నువ్వు పడిపోయినా, నేను చేశాను, తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్తాననే మారు మనసు హృదయం కావాలి. ఆ మారు మనసు హృదయం వచ్చినప్పుడే దేవుని దగ్గరికి మనం చేర్చగలుగుతాం. సో పడిపోయినా కూడా మనల్ని లేవనెత్తే దేవుడు ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. నా స్కూల్ లైఫ్లో నేను ఉన్నప్పుడు రన్నింగ్ రేస్ పెట్టేది. మొత్తం 3 రౌండ్స్, ఫస్ట్, సెకండ్, థర్డ్. సెకండ్ రౌండ్లో ఎవరైతే 2 మెంబర్స్ గెలిచారో వాళ్ళకి థర్డ్ రౌండ్ పెడతారు. సెకండ్ రౌండ్లో అప్పుడప్పుడు నేను పడిపోయేదాన్ని. పడిపోయినా కూడా మళ్ళీ పట్టుదలతో తిరిగి లేచి ఉరికేదాన్ని. సో ఆ థర్డ్ రౌండ్లో మళ్ళీ సెకండ్ అయినా వచ్చేదాన్ని, లేదంటే ఫస్ట్ అయినా వచ్చేదాన్ని. సో సర్వశక్తిమంతుడు దేవుడు మనతో ఉండగా మనకు భయం అవసరం లేదు. పడిపోయినా కూడా పట్టుదలతో థర్డ్ రౌండ్ విన్ అయ్యాను కదా. సో నువ్వు కూడా పడిపోయి ఉన్నావా? పట్టుదల ప్లేస్లో విశ్వాసం ఉంచుకో. నీ విశ్వాసాన్ని కోల్పోకు. విశ్వాసం ఉంటే నువ్వు పడిపోయినా కూడా లేవనెత్తుతాడు. పడిపోయినా కూడా దేవుడు నడిపిస్తాడు. పడిపోయిన దగ్గరనే స్థిరపరుస్తాడు. నిన్ను సాక్షిగా లేవనెత్తుతాడు. ఎంతమంది పడిపోయిన స్థితిలో ఉన్నాము? ప్రతి ఒక్కరు లేచి దేవుని దగ్గరికి రండి. పడిన స్థితిలోనే స్థిరపరుస్తాడు, లేవనెత్తుతాడు, సాక్షిగా నిలబెడతాడు. ఆ సజీవ దేవుడు మనకు ఉండగా మనకు బాధ అవసరం లేదు, దిగులు అవసరం లేదు. అందరికీ ప్రైజ్ ది లార్డ్.